దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలిగించాను. చూడండి, దేవాది దేవుడు పరిశుద్ధుడైన ప్రభు ఈ ఉదయకాల సమయమందు ఎంతగానో మనల్ని ప్రేమించి ఇస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప మాటల్ని మన హృదయంలో ఉంచుకొని మనము ఎంతగానో వీటిని కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు తప్పకుండా వీటిని ధ్యానించేవారిగా ఉండాలి. ఈ యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనకి కష్టాలు, బాధలు, శ్రమలు ఎదురైనప్పుడు ఇవి మనకెంతో ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. కనుక దేవుడు అంటున్నారు, సాధారణంగా మనుషులు కలిగే శ్రమ తప్ప, శోధన తప్ప మరేది మీకు కలిగలేదు అంటూ ఉన్నారు. నిజమే. కొందరైతే వారికి వచ్చినటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు బట్టి ఎంతో కృంగిపోతుంటారు. ఎంతో భయపడుతూ వేదనతో, బాధతో జీవించేవారిగా ఉంటారు. అయితే దేవుడు ఇంకొక మాట అంటున్నారు కదా, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మరి శోధింపబడనివ్వను అంటూ ఉన్నారు. నిజమే. మరి నాకున్నటువంటి బాధలు ఈ లోకంలో ఇంకెవ్వరికీ కూడా ఉండవని కొందరు అనుకుంటూ ఉంటారు. నీవు ఎంత శ్రమను తాళుకోగలవో, ఎంత బాధను తట్టుకోగలవో దేవునికి తెలుసు. నీవు తట్టుకోలేనంత, నీవు నశించిపోయేటంత, నువ్వు నిలవలేనంత శ్రమ దేవుడు నీ మీదకి ఎప్పుడు రానివ్వరు. కనుక దేవుని యొక్క మాటల్ని నమ్మండి. దేవుని యొక్క మాటలో మనము నమ్మి ప్రార్థించినప్పుడు మనకు కలిగే శ్రమల నుంచి, బాధల నుంచి దేవుడు తప్పకుండా విడిపిస్తారు. అయితే ఆయన అంటున్నారు కదా, మీకు శోధన వచ్చినప్పటికీ, శ్రమ వచ్చినప్పటికీ, కష్టం వచ్చినప్పటికీ దాని నుంచి ఎలా బయటపడాలో ఆ మార్గమును కూడా నేనే మీకు తెలియచేస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు. ఇంత గొప్ప వాగ్దానాలు, ఇంత గొప్ప దేవుని మాటలు మనల్ని ఎంతో గొప్పగా ముందుకి నడిపించేవిగా ఉన్నాయి. దేవుని యొక్క మాటల్ని నీవు నిర్లక్ష్యంగా నువ్వు తీసుకున్నట్టయితే ఆయన యొక్క మాటల్ని జీవితంలో ఎంత మాత్రం కూడా నెరవేరవు. దేవుడిచ్చినటువంటి బలమైనటువంటి వాగ్దానాన్ని నీవు గైకొన్నప్పుడు, ఆ వాగ్దానాన్ని నీ హృదయంలో ఉంచుకొని దాన్ని ధ్యానించినప్పుడు, కష్టకాలమందు దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఇచ్చారు కదా అని నువ్వు దానిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా నీ కష్టం నుంచి, శ్రమ నుంచి ఎలాగ తప్పించుకోవాలో, ఎలా బయటపడాలో దేవుడే నీకు ఆలోచన ఇచ్చి మరి దాని నుంచి బయటికి తీసుకొస్తారు. కనుక దేవుని యొక్క ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఈ రోజున మనము నిరీక్షణ లేని వారము కాదు. మనము కలవరపడి, కలత చెంది, విసిగి వేసారిపోయి మరి ఏదో గతిలోకి మనం వెళ్ళిపోవక్కర్లేదు. కానీ దేవుడు మనం ప్రేమించి ఇచ్చినటువంటి బలమైనటువంటి ఆయన దివ్యమైన వాక్కులను మనము గైకొని వాటిని ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనని ఏ సమయంలో, ఎలాంటి సమయంలోనైనా సరే మనం బలపరిచి ఎంతో గొప్పగా కాపాడుతుంది. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి, ముట్టి, బలపరిచి, దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. వారింటి మీద ఉన్న శోధన, కీడు, అపాయాలు తొలగించండి. వారి శరీరంలో ఉన్న ప్రతి రోగమును ముట్టి స్వస్థపరచండి. అంధకార విరోధ దుష్టక్రియలు లయం చేయండి. పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారి చదువుల్లో, ఆరోగ్యములు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అన్ని విషయాలు నీ బిడ్డలకు మీరే తోడయండి, నడిపించి సహాయం చేయమని, ఈ దినమంతా వారికి గొప్పగా నీ కాపుదలిచ్చి నడిపించమని యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.